మయ వెలుగుపు మండలం జీడిపల్లి షాప్ నంబర్ 12/16/032 గత 45 సంవత్సరాల నుండి మా నాన్నకాలం నుండి కూడా డీలర్గా పనిచేస్తున్నాం. అయితే మా నాన్న చనిపోయిన తర్వాత కూడా మనకు జేసీ గారు ఢిల్లీరావు గారు కూడా మనకు పర్మనెంట్ ఆర్డర్స్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ గ్రామంలో జీడిపల్లి గ్రామంలో 463 రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి కూడా అందరికీ నిత్యావసర సరుకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిలిచి కానీ మనం వేసి పంపిస్తున్నాం. అయితే హఠాత్తుగా ఇంతవరకు ఎటువంటి సమస్య లేకుండా ఉండి ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి నిబంధనలు లేకుండా డిప్యూటీ తహసీల్దార్ హుసేన్ పీరా గారు, మళ్ళీ రెవెన్యూ అధికారి సిబ్బందులు విఆర్ఓ అయితేనేమి, కంప్యూటర్ ఆపరేటర్ అయితేనేమి, మిగిలిన వారు నౌకర్లు అయితేనేమి వాళ్ళంతా వచ్చి 8వ తారీఖు శుక్రవారం రోజు వచ్చి స్టాకు వెరిఫికేషన్ చేయడం జరిగింది. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎక్కడ ఎటువంటి తేడాలు లేవు. భౌతిక దాడులు 7 కేజీలు మాత్రమే నీ దగ్గర తక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళు పంచనామా చేయకోకుండా, నాకు పంచనామా చేయాలి కదా మీరు రాయకోకుండా వెళ్ళిపోతున్నారు చెప్పి నాకు ఏదో ఒకటి పేపర్ ఇవ్వాలని చెప్పి కూడా నేను అధికారులను నిలదీయడం జరిగింది. నా దగ్గర అది రికార్డు కూడా ఉన్నది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటువంటి పంచనామా నాకు ఇవ్వకుండా బయటకు పోయి ఇతరులతో సంతకాలు పెట్టించుకొని స్కూల్కి సంబంధించింది మిడ్ డే మీల్స్కి సంబంధించింది 2 క్వింటాల 13 కేజీలు మనం ఇంతవరకు కూడా హెచ్ఎం గారికి కూడా ఇవ్వలేదు. స్టాకు స్కూల్కి సంబంధించింది రాగిపిండి అయితేనేమి, బెల్లపిండి అయితేనేమి అది ఇవ్వలేదు. అయితే అదే 2 క్వింటాల చిల్లర బఫర్ ఉందని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ పీరా గారు బయట వ్యక్తులతో సంతకాలు పెట్టించి అదే ఎక్సెస్ ఉందని చెప్పి ఎక్కడో బయట పంచనామా నిర్వహించి ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి నివేదికలు పంపినారు. పంచనామా జరగాల్సిందే ఇక్కడ డీలర్ ఇంటికి వస్తేనే డీలర్ ఇంట్లోనే పంచనామా జరగాల, విఆర్ఓ సంతకం పెట్టాలా, ఆయన మాకు పేపర్ ఇవ్వాలా, మేము ఆయన పేపర్ ఇస్తాం సంతకం పెట్టి. ఆ విధంగా లేకుండా ఎక్కడో ఏదో విధంగా చేసుకొని నీ మీద అది ఉంది ఇది ఉందని చెప్పి అభియోగం మోపి ఈ విధంగా మళ్ళీ శనివారం రోజు వచ్చి విఆర్ఓ గారు నౌకర్లు వచ్చి మీ దగ్గర ఉండే స్టాక్ ఎత్తుకుపోతామంటే ఏం ఆధారంతో వచ్చినారు మీరు అంటే మాకు డీటీ గారు చెప్పారు, హుసేన్ పీరా సార్ గారు చెప్పారు. అందుకంటే హుసేన్ పీరా సార్ గారు డీటీ గారు ఏం చెప్పినారు, నీ దగ్గర ఏదైనా పేపర్ ఉంటే తీసుకొని రా, నేను దానికి సహకరిస్తానన్నారు. ఆ పేపర్ తీసుకొని వచ్చినారు సాయంత్రం వరకే. అప్పుడు నేనేం చెప్పినాను, అయ్యా మీరు సాయంత్రం వరకు ఉంటే నాకు ఈ రోజు పెళ్లి ఉంది, నేను పెళ్లికి పోతాను, మళ్ళీ స్టాక్ ఎత్తి పడుతుందని చెప్పి దొంగతనంగా వాకిలు వేసుకొని పోతున్నారు అనుకోవచ్చు మీరు అని చెప్పి విఆర్ఓ పర్మిషన్లతో నేను పెళ్లికి పోయి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ నిన్నేం జరిగింది, నిన్న కూడా వచ్చినారు స్టాక్ ఎత్తియాలని చెప్పేసి మన వెలుగు మండల హెడ్ క్వార్టర్ కానిస్టేబుల్తో శంకరనాయక్ గారితో కూడా వీళ్ళు వచ్చినారు. శంకరనాయక్ గారి కానిస్టేబుల్ గారికి కానీ కూడా చెప్పిన విషయం ఈ విధంగా ఉంది, దీని చట్టం ఈ విధంగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. హుసేన్ పీరా గారు వీళ్ళు లెటర్ తీసుకొని వస్తే దీనికైతే మేము సహకరించాం. ప్రభుత్వ కలెక్టర్ ఉత్తర్వుల మేరకు అన్నాడు. కలెక్టర్ ఉత్తర్వులు ఏమి ఇచ్చినాడు, ఏమీ లే. ఆయన కలెక్టర్ ఉత్తర్వులు అన్నాడు, కింద రాసినాడు, ఆయన సీలేసి సంతకం పెట్టినాడు, వీఆర్ఓ సీలేసి సంతకం పెట్టినాడు. దానికి నేను సహకరించాను. నాకు పంచనామా చేయి, ఏముండేది భౌతిక నిల్వలు తేడా ఏదన్నా ఉంటే కేసు కట్టు, శిక్ష కేసు కట్టినా కూడా నీకు స్టాక్ సీజ్ అవుతుంది. స్టాక్ సీజ్ అయిన తర్వాత కూడా స్టాక్ బయటకి ఎత్తిచ్చలేదు అట్లా. అయితే 75 క్వింటాల 75 కేజీలు నాకు వచ్చినాయి. దాంట్లో 32 క్వింటాల 12 కేజీలు అమ్మినారు వీళ్ళు. ఎవరు, విఆర్ఓలు. గత 5 సంవత్సరాల నుండి ఎండిఓ ఆపరేటరు కార్డు హోల్డర్కి వేస్తున్నారు. డీలర్ ఎటువంటి అథెంటికేషన్ డీలర్ సంబంధం లేదు. మినీ ఎమ్మెల్యేస్ పాయింట్ మెయిన్ ఎమ్మెల్యేస్ పాయింట్ కళ్యాణదుర్గం నుండి వస్తే మనం ఓన్లీ మినీ ఎమ్మెల్యేస్ పాయింట్ జీడిపల్లిలో స్టాక్ దించుకొని మనం స్టాక్ ఎత్తిచ్చే వాళ్ళ వరకే. ఎత్తిచ్చిన తర్వాత ఎండిఓ ఆపరేటర్ దాన్ని నమ్ముకొని వచ్చి మనకి లాస్ట్లో రిటర్న్ కొడితే స్టాక్ ఎంత ఉంది, ఎంత అమ్మినాము, ఎంత నిలువ ఉందని చెప్పి దాని ప్రకారం మనం రికార్డ్స్ లెక్కలు చూసుకొని పెట్టేవాళ్ళమే. అంతేగాని ఈ విధంగా చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. స్టాక్ ఎత్తుకుపోతామంటున్నారు. ఏ విధంగా ఎత్తుకుపోతారు అధికారులు? రోజు 3-4 రోజుల నుండి టార్చర్ పెడుతున్నారు. పోలీస్ బందోబస్తు వచ్చేది ఈ విధంగా చేస్తున్నారు. నాకైతే అవమానకరంగా ఉంది, నన్నైతే హింసిస్తున్నారు. దీని విషయం పైన నాకు పరువు నష్టం దావా కూడా వేస్తాను. నేను నాకు ఆథరైజేషన్ ఉంది, పర్మిషన్ ఉంది. నాకు 2026 వరకు రెన్యువల్ ఉంది. ఇది పరిస్థితి. ఎందుకు ఏ విధంగా నాకు శిక్ష కేసు బుక్ చేయకోకుండా నాకు పంచనామానే జరిపోకుండా స్టాక్ ఎందుకు వేసిస్తాను? ప్రైవేట్ ట్రాక్టర్ తీసుకొని వస్తాము, నువ్వు ఎత్తియాలా, ఎందుకు ఎత్తివు అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతున్నారు. అదంతా నేను ఒప్పుకోనదే. విఆర్ వాళ్ళు నాకు ఎత్తియాల్సిందే అని చెప్తున్నాడు. మీరు ఏం చేసుకుంటారు కదా, నాకు ఎత్తియాల్సిందంటే నువ్వు ఒక రోజు వేసి 2వ రోజు నువ్వు ఎందుకు వేయలేదు, నీ లాగిన్ లేదు కదా. కార్డు వాళ్ళు తిరిగిపోతున్నారు. ఏమైనా నువ్వు బీమ్ వేయలేదు అంటే నాకు సంబంధం లేదు, విఆర్ఓ లాగిన్లో ఉంది, విఆర్ఓ గారు వస్తారు వేయించుకోండి. కార్డు హోల్డర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, తిరిగిపోతున్నారు వాళ్ళు. దీనికి మీ సమాధానం ఏం చెప్తున్నారని చెప్పి విఆర్ఓ అడిగితే మీరు నాకు స్టాక్ ఎత్తియండి, మేము బయట అమ్ముతాం, మేము గుళ్ళోనో బల్లోనో చర్చిలోనో మసీదులోనో వేసి అమ్ముతాము, నువ్వు స్టాక్ ఎత్తియాలంటున్నారు. ఏ విధంగా ఎత్తిస్తాను? ఇప్పుడు నేను స్టాక్ బయటకు ఎత్తిచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎవరైనా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వస్తే స్టాక్ లేకపోతే మళ్ళీ అది ఆ పైన కూడా 2వ కేసు కూడా మన పైన అది కేసు బుక్ చేసి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు అధికారులు. కాబట్టి మీడియా ద్వారా తెలియజేస్తున్నా, నాకు పంచనామా జరిపి ఇప్పటికైతేనేముంది, ఇప్పుడు కానీ ఈ రోజే కానీ అధికారులు రాని ఎటువంటి ఒడిదుడుకు లేదన్న తేడాలు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. లేదంటే శిక్ష కేసు బుక్ చేసి నాకు సస్పెండ్ చేస్తే కానీ నేను అన్నిటి కూడా ఒప్పుకుంటాను, లేదనేకేం లేదు. ఈ విధంగా హరాస్మెంట్ చేసి చాలా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. నేను కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినానమన్నా ఈ విధంగా జరిగింది. ఇది పరిస్థితి.